అకౌంట్ బ్లాక్ పై అన్వేష్ స్పందించారు. ఇన్స్టా ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మరో వీడియోను విడుదల చేశారు. తనకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటని కామెంట్స్ చేశారు. డబ్బులు రాని ఇన్స్టా అకౌంట్ పోతే బాధ ఎందుకేస్తుందని తెలిపారు. 2 ఇన్స్టా అకౌంట్లు 2 చేతులు అని, 2 యూట్యూబ్ ఛానళ్లు తన 2 కాళ్ళు అని అన్నారు. ఫేస్బుక్ అకౌంట్ తన శరీరం అని చెప్పారు. అకౌంట్ బ్లాక్ పై అన్వేష్ స్పందించారు. ఇన్స్టా ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మరో వీడియోను విడుదల చేశారు. తనకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటని కామెంట్స్ చేశారు. డబ్బులు రాని ఇన్స్టా అకౌంట్ పోతే బాధ ఎందుకేస్తోందని తెలిపారు. 2 ఇన్స్టా అకౌంట్లు 2 చేతులు అని, 2 యూట్యూబ్ ఛానళ్లు తన 2 కాళ్ళు అని అన్నారు. ఫేస్బుక్ అకౌంట్ తన శరీరం అని చెప్పారు. రైట్, ఇక అన్వేష్ మాటలకు సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, యూట్యూబర్ నా అన్వేష్ అందరికీ తెలిసిన వ్యక్తే. సో ఈ మధ్యకాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ఎవరైతే మన యొక్క హిందూ సాంప్రదాయాలు పాటిస్తారో వారందరూ కూడా తీవ్ర ఆగ్రహవేశాలకు గురైనటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కరాటి కళ్యాణి ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు ఆధారంగా కూడా అతనిపైన కేసు నమోదు చేశారు. సో కాబట్టి ఆయన హిందూ దేవుళ్ళని కించపరుస్తూ ఆయన గతంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిందూ ధర్మాన్ని, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఉద్దేశించు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కూడా చాలామంది నా అన్వేష్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి చాలామంది ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే హిందువులు ఉన్నారో వారందరూ కూడా అన్ఫాలోయింగ్ కూడా చేయడం జరిగింది. అలా అతనికి ఉన్నటువంటి ముఖ్యంగా దాదాపుగా 2 మిలియన్ ఫాలోవర్స్ వరకు కూడా ఉండగా అది కాస్త ఎప్పుడైతే ఆయన హిందూ దేవుళ్ళపైన, సనాతన ధర్మాన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో అప్పుడు చాలామంది అన్ఫాలోయింగ్ చేయడంతో 1.8 మిలియన్కి పడిపోయింది. సో అయినా సరే ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు, అలానే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. దానిపైన కేసు నమోదు చేసినటువంటి, అంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కేసు నమోదు చేసిన తర్వాత అతని యొక్క ఇన్స్టా ఐడిని బ్లాక్ చేయాలని చెప్పేసి కూడా కేంద్రానికి లేఖ రాయడం జరిగింది సిసిఎస్ పోలీసులు. సో అందుకు మేటాకు లేఖ రాశారు సిసిఎస్ పోలీసులు. సో సిసిఎస్ పోలీసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మెటా కూడా ఆయనకి ఇన్స్టాగ్రామ్ని ఈరోజు బ్లాక్ చేయడం జరిగింది. దానిపైన ఆయన స్పందిస్తూ కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో నా యొక్క బాడీ అతని యొక్క అవయవాలుగా గుర్తించుకున్నారు. అంటే ముఖ్యంగా కాళ్ళు, చేతులు, నడుము, మన యొక్క బ్రెయిన్ని, అవన్నీ కూడా నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి. సో నా యొక్క ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయినంత మాత్రాన నాకు పెద్దగా నష్టమేమి ఉండదని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ తోటి నేను లాభం
పొందింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి సో ఇక నా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయినంత మాత్రాన నేను నా యొక్క ప్రయాణాన్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఆయన ఏ విధంగా మరి తర్వాత ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏ విధంగా మరి పోలీసులు కూడా అంటే అతను గతంలో కేసు నమోదు చేశారు కాబట్టి దానిపైన ఆధారంగా ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ సో ఏదేమైనా సరే యూట్యూబర్గా అందరికీ పరిచయమైనటువంటి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆయన అనేక దేశాలు తిరుగుతున్నప్పటికి కూడా భారతదేశాన్ని అనేక సార్లు ఆయన కించపరుస్తూ వచ్చాడు. సో ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూస్తే అన్ని దేశాలకు చెందినటువంటి నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ మన యొక్క భారతదేశానికి మన యొక్క ఇండియన్ ఫ్లాగ్ మాత్రం అందులో ఆయన పెట్టుకోలేదు. కాబట్టి సో దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారతదేశంలో పుట్టి పెరిగి సో ఆయన మన దేశాన్ని ఈ విధంగా కించపరచడం సరైనది కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చాలామంది ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యాత్రికుడిగా పేరొందినప్పటికీ ఆయన చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఇతర దేశాల్లో చాలా వరకు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ కూడా ఆయన అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా గుర్తించి అవన్నీ కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నప్పటికి కూడా సో అవి చాలామంది ఫాలో అవుతూ చూస్తూ ఉండిపోతారు. కానీ ఆయన ఇండియాలో పుట్టి పెరిగి సో ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందినప్పటికి కూడా ఇండియాకు చెందినటువంటి కొన్ని సాంప్రదాయాలను ఆయన కించపరచడం పట్ల మాత్రం చాలామంది ఆనాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది, విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కేసు నమోదు చేసినటువంటి సిసిఎస్ పోలీసులు వెంటనే మనకి ఒక ఇన్స్టాగ్రామ్కి లేఖ రాయడం కూడా జరిగింది. సో అతను ఇక్కడ కొందరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ని ఖచ్చితంగా బ్లాక్ చేయాల్సిందని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. అది సిసిఎస్ పోలీసులు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా వెంటనే ఫిర్యాదు స్వీకరించినటువంటి ఇన్స్టాగ్రామ్ వెంటనే ఆయన యొక్క ఐడిని బ్లాక్ చేయడం జరిగింది. కాబట్టి సో ఆయన మాత్రం బ్లాక్ చేసినటువంటి ఏదైతే ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసినప్పటికీ కూడా నాకేమీ కాదని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఒక వీడియో మాత్రం ఆయన రిలీజ్ చేశారు. సో ఆయన ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు, దాని ఎలా బయటకు వచ్చింది, ఎవరికి పంపించారు, ఏంటనే దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏదైనా వీడియో పోస్ట్ చేయాలనుకుంటే తన యొక్క సొంత ఐడి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ నుంచి ఆయన నేరుగా పోస్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిన తర్వాత నేరుగా ఆయన ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిన సందర్భంగా ఆయన ఒక వీడియో పోస్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వీడియో మరి ఏ విధంగా బయటకు వచ్చింది ఏంటనేది కూడా దానిపైన కూడా పోలీసులు ఆరాధించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో ఆయన మాత్రం నా ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయినంత మాత్రాన్ని పెద్దగా నాకేమీ కాదని కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి నాకు అన్నీ కూడా అంటే అవయవాలను అంటే ముఖ్యంగా చేతులే నా ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, నా కాళ్ళే నా ఫేస్బుక్ అని చెప్పేసి, అదేవిధంగా నా మైండే నా యొక్క యూట్యూబ్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. సో నాకు ఏమీ కాదని కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి చూడాలి మరి తర్వాత ఇంకా నేను కొనసాగిస్తానే అంటున్నారు. అంటే తన యొక్క ప్రపంచ యాత్రికుడిగా పేరొందినప్పటికీ కూడా తన యొక్క యాత్ర కొనసాగిస్తూనే ఉంటాను. సో కొందరిపైన ఆయన కొన్ని రాగద్వేషాలు ప్రదర్శిస్తూ వస్తున్నాడు కాబట్టి అనేక సార్లు సో అది కూడా కంటిన్యూ చేస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి ఇప్పుడు వీడియో విడుదల చేసిన తర్వాత కూడా ఆయన పైన కొన్ని విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇంకా నేను వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఆయన విడుదల చేసిన తర్వాత కూడా ఆయన పైన కొన్ని విమర్శలు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయి. రైట్ సైదులు, థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటి కాలు ఉంది, ఒంటి కాలుతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి? అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. నేను ఎవరిని దేకనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తో?
నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి, అదిదా ఇంపార్టెంట్. యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఇంట్రెస్ట్ 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎత్తి పోతే ఏట. ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 భర్త ఆయన క్షమించేదే లేదు, సత్యం. అల్లా కూడా చెప్పిండా, నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తాను, నరకము. నేను ఎవరిని దేకను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని దేకను. నువ్వు గుర్తుపెట్టుకో. నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది దాచుడు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీళ్ళందరూ పోతేటి ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే బాగున్నారా? మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. నువ్వు రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దిగి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు. పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఎన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను, చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను. ఇంత దారుణం అండి, ఇంత అన్యాయం అండి. దీన్ని స్పందించరండి. దట్స్ ఆల్. అది పట్టుకెళ్ళారు 10-20 నిమిషాలకి లాకప్లో పెట్టారు. పెట్టుకొని ఐ డోంట్ కేర్ అన్నా. అక్కడ మీకు ఒక సంఘటన చెప్తా. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పాను, చాలామంది నమ్మల. అబద్ధం చెప్పను, పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను. కొట్టడానికి ప్రయత్నం చేశారు నన్ను. 68 ఏళ్ల శాసనసభ్యుడిగా 2 సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసి చైర్మన్ చేశాను, అనేక బాధ్యతలు చేశాను. ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మరి తెలియదు. వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏందండి ఇంకొక బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో, నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక. నేను అన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు నాకు. వాళ్ళు తిట్టాను, నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో, ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రరైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్. He also threatened to kill Telugudesam Party cadre. Telugudesam Party cadre చంపేస్తానంట. He created a ruckus by interrupting people walking on the road and swearing at them by absence language. బూతులు తిడుతూ absence language లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట. Threatening that if any belongs to Kamma,
ఎవడైనా కమ్మ కులానికి చెందినవాడు ఇక్కడ ఉంటే అబ్యూజ్ ఇన్ ఎ ఫిల్దీ లాంగ్వేజ్, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు విల్ బి కిల్డ్ ఇఫ్ దే ఆర్ హియర్. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. ఆన్ దిస్ అకేషన్ అంబటి రాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మ నా కొడుకుల్ని. చంద్రబాబు నిజంగా కమ్మ నా కొడుకు రమ్మన్నానండి. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకును రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట, చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్యాయం అయ్యేది నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టారు. ఈ జిల్లాలో ఉన్న కమ్మాసులందరూ ఇలాగ రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో. ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది? లెక్కేసుకోండి. గల్లా రామచంద్రరావు చౌదరి గారు, అబ్బూరి మల్లి చౌదరి గారు, రాయపాటి అమృతరావు చౌదరి గారు, కనపర్తి శ్రీనివాసరావు, మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థానం, గొనుగుంట్ల కోటేశ్వరరావు. వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉన్నారు, చాలా మంది తీసుకొచ్చారు, గంజా బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టారు. అరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, వెళ్ళండిరా, వాడు ఇల్లు తగలేండిరా. ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు. చెప్తున్నా నేను, కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా. నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడేం తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాలనిత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి. ఎవరు హీరో? ఎవరు దీనిలో విలన్స్? ఎవరు? ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అనని మాటలు అన్నానని రాసిన వాడు విలనా? ఏమీ అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్? ఎవరు హీరో? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని
ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అమీన్పూర్లోని ఓ మార్బుల్ షాప్పై దాడి చేశారు. నిందితుల వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 2.7 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేసి డ్రగ్స్ పెడ్లర్స్తో పాటు డ్రగ్స్ను అమీన్పూర్ పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్కు చెందిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని, నిందితుడిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఎవరైనా డ్రగ్స్ కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో డ్రగ్స్ తరలిస్తున్న 3 ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, మరోసారి హైదరాబాద్లో భారీ మొత్తంలో ఆ డ్రగ్స్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా సుమారుగా 2.5 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే పటన్ చెరువుకు సమీపంలో ఉండేటటువంటి అమీన్పూర్లో ఆ డ్రగ్స్ను ఎస్ఓటీ పోలీసులు ఈ ఉదయం అయితే నిఘా పెట్టి అయితే నిందితుల దగ్గర నుండి అయితే ఈ యొక్క డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానం వచ్చిన పక్క సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులపైన నిఘా పెట్టారు. నిఘా పెట్టిన క్రమం లోపల రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తుల నుండి యొక్క డ్రగ్స్ ప్యాకెట్లు తరలిస్తున్న నేపథ్యంలో వాటిని మొత్తంగా కూడా ఆ యొక్క యువకులను అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. విచారణ చేస్తున్న క్రమం లోపలనే ఈ యొక్క డ్రగ్స్ని మొత్తంగా కూడా ఎవరైతే విక్రయదారులు ఉంటారో, ఫ్లెడ్లర్స్ ఉంటారో వారికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వాళ్ళని అదుపులోకి తీసుకొని వారి సెల్ ఫోన్ యొక్క కాల్ డేటా ఆధారంగా, వాళ్ళ యొక్క వాట్సాప్ చాటింగ్ ఆధారంగా మొత్తంగా చూసుకునే కనుక ఎక్కడి నుండి ఈ యొక్క డ్రగ్స్ని తీసుకొని వచ్చారు, ఎన్ని రోజుల నుండి ఈ యొక్క దందా కొనసాగిస్తున్నారు, డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరున్నారు, ఈ యొక్క డ్రగ్స్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు అనే కోణం లోపల కూడా మొత్తంగా ఈ యొక్క విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక సుమారుగా ఆ యొక్క 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీళ్ళపైన కూడా అనేక మార్లు కూడా గంజాయి రవాణా కేసులో పట్టుబడ్డట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. అయితే ఎవరు ఉన్నారు, దీని వెనకాల ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే కోణం లోపల కూడా చేస్తున్నారు. కాసేపట్లో దీనిపైన కూడా పోలీసులు మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆ రాజస్థాన్ నుండి ఏ విధంగా సరఫరా చేశారు అంటే సుమారుగా చూసుకునే కనుక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా డ్రగ్స్ రహిత తెలంగాణను చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా డ్రగ్స్ పైన ఎక్కడికక్కడ డ్రగ్స్ను కంట్రోల్ చేసే అందుకే ఇప్పటికే నార్కోటిక్ బృందం పనిచేస్తుంది. నార్కోటిక్ బృందంతో పాటు ఈగల్ టీం కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు కూడా ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్నా హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట రోజు డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. కాబట్టి దానికి కట్టడి చేసే విధంగా అయితే పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక ఈ రాజస్థాన్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క యువకులు ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆన్లైన్లో కూడా బుక్ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఈ యొక్క పార్టీలు నిర్వహించారు, ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించారు, వీళ్ళ పాత్ర ఎంతవరకు వీళ్ళ పాత్ర ఉంది, ఈ యొక్క ప్లెడ్లర్లతో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఇటు తెలంగాణలో కూడా వీళ్ళకు హైదరాబాద్తో పాటు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క నెట్వర్క్ ఉంది అనే కోణం లోపల ఇక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి కాసేపట్లో వీళ్ళిద్దరిని కూడా మీడియా ముందు పెట్టబోతున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత పోలీసులు వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ గురించి, ఇతర దేశాలకు ఉన్నటువంటి నెట్వర్క్ గురించి కానీ, ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, ఎన్ని రోజుల నుండి ఈ యొక్క దందా కొనసాగిస్తున్నారు, ఎన్ని పార్టీలు ఆ విధంగా రేవ్ పార్టీలకు ఎంత సప్లై చేశారు, ఎవరెవరికి సప్లై చేశారు అని వాళ్ళ కాల్ డేటా కూడా బయటికి తీస్తున్నారు. కాల్ డేటా ఎంతమందితో మాట్లాడారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. ట్యూషన్ అంటూ వెళ్లి 14 ఏళ్ల బాలిక హషిత అదృశ్యమైంది. పేరెంట్స్ ఫిర్యాదు మేరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. బాలిక ఇంటి వద్ద, ట్యూషన్ వద్ద పరిశీలించారు. సీసీ కెమెరాల్లో బాలిక వీడియోలు రికార్డయ్యాయి. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇంట్లో వాళ్ల మీద కోపంతో వెళ్లిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, ఎస్టీపీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 10వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల హసిత అనే బాలిక నిన్న సాయంత్రం మిస్సింగ్ కలకలం రేపిందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం ఇంటి దగ్గర నుండి ట్యూషన్కు అంటూ వెళ్లిన 14 ఏళ్ల హసిత అదృశ్యం కావడంతో అమలాపురంలో ఒక్కసారిగా వెలుక్కుపడిందని చెప్పవచ్చు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అలాగే ఈ బాలిక ట్యూషన్ వెళ్లకుండా మరి ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో అమలాపురం డీఎస్పీ ప్రసాద్ సీసీ ఫుటేజ్ చెక్ చేయగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపించడంతో ఈమె ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ బాలిక ఇంటి వద్ద పోలీసులు పరిశీలించారు. అలాగే ట్యూషన్కి వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న బాలిక దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీసులు ముమ్మరం చేశారు. పోలీసులు దర్యాప్తు చేశారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.